మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. అందరూ తెరిచి చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇది సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవలెను. మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. ఇప్పటికే మీరు మాతో మాట్లాడుతున్నందున మేము బ్రతకగలుగుతున్నాం. కృపామయుడా, యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా ప్రభా మీరు వ్రాయించిన పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి సంగతులు మేము ఈ దినం మీ ఆత్మ చేత విశదపరుచుకోవడానికి, మీ ఆత్మ చేత ధ్యానించడానికి మీరు చూపిన అపారమైన కృప కొరకు స్తోత్రం నాయన. మమ్మను బ్రతికించే వాక్యం దేవా, మాలో ఉన్నటువంటి లోటుపాట్లను అర్థం వలె మా ముందుంచగలిగేటువంటి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఉపదేశమును బట్టి ఎంతగానో మేము మిమ్మల్ని స్తుతించబద్దులమై ఉన్నాం. కృపగల తండ్రి, ప్రకటిస్తున్నటువంటి నన్ను, ప్రకటనలు వింటున్నటువంటి ఇక్కడున్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రకటిస్తున్న నేను గొప్పదాన్ని కాదు, వింటున్న వీళ్ళు ఘనహీనులు కాదు, కానీ కేవలము తండ్రి నాయన సమస్త నీతి జరగవలసి ఉన్నది కనుక నీవు సంఘానికి ఏర్పాటు చేసుకున్న సాధనములు గాడిదలము ప్రభా. కృపగల తండ్రి, నీ ఉచితమైన కృపతో నీ మాట మాత్రమే నా నోటగుండొచ్చుగాక. నీ వాక్శక్తి నా నోటగుండా ప్రతి ఒక్క హృదయమును తాకునుగాక. పరిశుద్ధాత్మ వలనైనటువంటి బోధ ప్రబోధింపబడడానికి అయా, 2 అంచుల ఖడ్గము కంటే వాడి అయినటువంటి ఖడ్గము వలె ప్రతి హృదయములోనికి దూసుకుపోయి పనికిరాని తీగలను నరికి వేయడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. మీరు కార్యం జరిగించకపోతే ఏది జరగదు నాయన. కృపగల తండ్రి, నాలో మాలో మీరే కార్యసిద్ధిని కలుగు చేయవలసిందిగా ఇక్కడ నిలిచి ఉన్నటువంటి నీ స్వరత్వించి సంపాదించుకున్న సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని, సైతాను బడి అలుచుల కార్యం లయపరచమని, ప్రతి ఉపమాన అలంకారము మీ యొద్ద నుండి నా యొద్దకు వచ్చి నా యొద్ద నుండి ఇక్కడ నిలిచిన వారికి అర్థవంతంగా అర్థం అవడానికి మీ కృప అనుగ్రహించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం ఒక కథ చెప్పినట్టుగా నేను మీతో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం విన్నదే, చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నదే, కానీ ఈ ధ్యానం వేరు. హల్లెలూయా. ఈ కోణం వేరు. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం, ఏ సందర్భం గురించి పౌలయ్య గారు రాస్తున్నారు అంటే, ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటే, కొన్ని సంగతులు మనకి తెలియపరచబడాలి. హల్లెలూయా. కొన్ని సంగతులు గోప్యంగా ఉంచడం అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కథ చెప్తున్నట్టుగా చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందరు. చూడండి, ఈ సంగతులు మీకు చెప్పకుండుట నాకు
ఇష్టం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఈ సంగతులు మనతో చెప్పడం అనేది చాలా ఇష్టం. హల్లెలూయా. ప్రాముఖ్యం. ఏ సంగతులు అంటే పాత నిబంధన కాలములో జరిగినటువంటి సంగతులు. హల్లెలూయా. నేను అందుకే అంటాను, పాత నిబంధన వేరు కొత్త నిబంధన వేరు కాదు. పాత నిబంధన కాలములో జరిగినటువంటి సంగతులను తెలియపరచడం నాకు ఇష్టం, తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏం జరిగాయి పాత నిబంధన కాలంలో? ఏం జరిగాయంటే ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవాది దేవుడు మోషే ద్వారా ఏం చేశారంటే ఐగుప్తు అనబడేటువంటి బానిసత్వంలో నుంచి విడిపించి మోషే ద్వారా వాళ్ళను నడిపించారు. ఎలా నడిపించారు అంటే ఇక్కడ దేవాది దేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు మోషే ద్వారా మేఘములో ఏం చేసుకున్నారంట? బాప్తిస్మం పొందారంట. సముద్రములో ఉన్న నీళ్లలో వాళ్ళు ఏం చేశారంట? బాప్తిస్మం పొందారంట. నేను ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పాలి. ఎవరైతే దీన్ని వింటలేదని తెలిసిందో వాళ్ళని అడుగుతాను. చూడండి, మేఘములో ఏం చేశారంట? బాప్తిస్మం పొందారు. చాలా జాగ్రత్తగా వినాలి. మేఘములో బాప్తిస్మం పొందారంట మోషేను బట్టి. సముద్రములో ఉన్న నీళ్లలో బాప్తిస్మం పొందారంట. ఒకే బండలోనిది త్రాగారంట. హల్లెలూయా. ఈ దృష్టాంతాలు ఎలా ఉన్నాయని చెప్తున్నారు అంటే, ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే గాని పరలోక రాజ్యము చూడరు, ప్రవేశించరు. నికోదేముతో చెప్తున్నటువంటి సందర్భం అది. రెండవ సందర్భం ఏంటి అంటే, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు చూడండి, బాప్తిస్మ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం కొత్త నిబంధన సంఘస్థులు, కొత్త నిబంధనకు సంబంధించినటువంటి సంఘం మన సంఘం. అయితే ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్నాం. దైవజనుల ద్వారా మనకి నీటితో బాప్తిస్మం పొందే, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆత్మలో బాప్తిస్మం ఉంది. మనం ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. దేవుడు చెప్పిన మాటను బట్టి మనం నిత్య జీవము గలవారము. అవునా? అంత్య దినాన ఆయన మనల్ని లేపుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం బాప్తిస్మం పొంది ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగితే నిత్య జీవము గలవారము అని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. చనిపోయామనుకోండి, రాకడ సమయంలో దేవాది దేవుడు దిగొస్తారే, అప్పుడు అంత్య దినాన ఆయన మనల్ని లేపుతారు. సమాధులలో ఉంచబడినటువంటి మనము లేపబడతాం. హల్లెలూయా. లేదా సజీవులుగా ఉన్నను మనము లేపబడతాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మీకు ఏమర్థమవుతుందో నేను చెప్పనా? ఆయన శరీరం నేను తింటున్నా, ఆయన రక్తాన్ని నేను త్రాగుతున్నాను, కాబట్టి నేను ఇప్పుడు నిత్య జీవము గలవాడను, పరలోక రాజ్యము నాదే. ఈ పాయింట్ మీకు అర్థమైంది. రెండోది ఏంటంటే, నేను నీటి ద్వారా బాప్తిస్మం పొందాను, ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందాను, అంటే పరలోక రాజ్యము నాదే. ఇప్పుడు చూడండి, ప్రభు ఏమన్నారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యాన్ని చూడడు, ప్రవేశించడు. ఇప్పుడు చెప్పండి, మీరు నీటి మూలముగా బాప్తిస్మం ఉందా? ఉన్నట్టుగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళకండి. ఉందా? ఆత్మ బాప్తిస్మం ఉందా? ఇప్పుడు మీరు అర్హులా కాదా? ఇది కూడా కొంచెం డౌటేనా? అర్హులా కదా? అర్హులు. హల్లెలూయా. రెండవది, మీకు నీటి బాప్తిస్మం ఉంది, ఆత్మ బాప్తిస్మం ఉంది, కాబట్టి మీరు పరలోక రాజ్యానికి అర్హులు. రెండవది ఏంటంటే, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నారు కాబట్టి పరలోక రాజ్యానికి మీరెవరో అర్హులు. ఏ వాక్యాన్ని బట్టి? ఈ వాక్యాన్ని బట్టే మేము అర్హులం అని అనుకుంటాం కదా. నిజమే. కాస్త ముందుకెళితే అర్హులమో కాదో అనేది తెలుస్తుంది. ఇక్కడ పోలుస్తున్నాడే పౌలు భక్తుడు ఆదిమ సంఘములో, అంటే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి సంఘములో జరిగినటువంటి ప్రక్రియలను కొత్త నిబంధన కాలములో ఉన్నటువంటి సంఘస్థులకు దృష్టాంతములుగా ఉండడానికి బోధిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు మనకి ఏం తెలుసు అంటే, బాప్తిస్మం పొందాం, ఆత్మ బాప్తిస్మం పొందాం, నీటి బాప్తిస్మం పొందాం, అందుకని మేము పరలోకం వెళతాం.
రెండోది ఏంటంటే ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం కాబట్టి పరలోక రాజ్యం వెళుతున్నాం. దీన్ని బట్టి మీరు అనుకున్నది ఏంటంటే పరలోక రాజ్యం నాదే, పరలోక రాజ్యం నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం, ఈ తాపత్రయమే నన్ను చేర్చేద్దే అని అనుకుంటావని మీకు తెలియకుండా నాకు ఇష్టంలే. ఎందుకు? మీకు తెలియకపోతే ఏమనుకుంటారంటే బాప్తిస్మం పొందిన నేను పరలోక రాజ్య ప్రవేశం నాదే, రక్త మాంసాలలో పాలుభాగస్తులు అవుతున్నటువంటి నేను పరలోక ప్రవేశం, పరలోక రాజ్యం నాదే అని అనుకుంటారని, ప్రమాదాలు జరుగుతాయని, ప్రమాదాలు పొంచుంటాయని, బుద్ధి లేని కన్యకలుగా మిగిలిపోతామని, అలనాడు జరిగినటువంటి ఆ పాత నిబంధన కాలపు సంఘాన్ని దృష్టాంతంగా చేసి ఈ దినాన నీకు నాకును బుద్ధి కలగడానికి నిలుచున్నామని తలంచుచున్నటువంటి మనము పడిపోకుండా జాగ్రత్త పడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలుచున్నానని తలంచడం అంటే ఏంటి? సందర్భాన్ని బట్టి అంటే పరలోకము నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం, ఈ తాపత్రయం నన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది అని నిలిచి ఉన్నానని తలంచడం. తీరా రాకడ వచ్చేటప్పటికి ఎత్తబడలేదనుకో, నిలబడ్డానని తలంచావు, అప్పుడు పడిపోయాను బాబోయ్ నిలబడాలని అనుకుంటే అప్పుడు అవకాశం లేదు. అందుకే ప్రభువు తాను నిలుచున్నానని తలంచువాడు అంటే పరలోక రాజ్యం నాదే అని తలస్తున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పరలోక రాజ్యం నాది కావాలంటే నేను వేటి విషయములో దిద్దుబాటు చేసుకోవాలి, వేటి విషయములో సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి విషయములో మనం జాగ్రత్త పడితే తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోకుండా ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావో నరకములో పడిపోవు. ఎందులో పడిపో? నిలబడడానికి ప్రయత్నిస్తావు. హల్లెలూయా. నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తావు. హల్లెలూయా. ఈ సిద్ధపాటు, ఈ దిద్దుబాటు నిన్ను పరలోక రాజ్యములో నిలబెడద్దే. దేవునికి స్తుతి కలుగ్గా. హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే నిజమే, పాత నిబంధన సంఘం బాప్తిస్మం పొందడం వాస్తవం, ఆ బండలోనిది త్రాగడం వాస్తవం. ఆ బండ క్రీస్తే, మనం కూడా క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. అంటే పాత నిబంధన సంఘం ఇప్పుడు బాప్తిస్మం పొందిందా? పాత నిబంధన సంఘం రక్త మాంసములలో మనవలే పాలిభాగస్తులైందా? అయింది. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అయితే వాళ్ళలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. అక్కడ ఒక పదం పర్టికులర్గా రాయబడిన పదం ఏంటంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోవటం వలన ఏం జరిగింది అని రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. దేవుడు ఆ మాటని ఎలా రాయిస్తున్నారు తెలుసా? రాలిపోయారు. ఎలా రాయిస్తున్నాడు ఆ మాటని? రాలిపోయారు. ఏమండి, ఎవరన్నా మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో, అయ్యయ్యో చచ్చిపోయాడు, పోయాడు రా, పోయాడు అంట. మనల్ని పీడించుకు తిన్నవాడు పోయాడు అనుకో, రాలిపోయాడు, పోయాడు రా బాబు, పోయాడు, చచ్చిపోయాడు, శనుదులిపోయిందంటాం ఒక అడుగు ముందుకేసి. దేవుడు వాళ్ళ మరణాన్ని ఎలా రాయిస్తున్నాడు తెలుసా? అరణ్యంలో రాలిపోయారు. రాలిపోతామో కూలిపోతామో గడియలు మనకే తెలియదు కాబట్టే సిద్ధపరుస్తున్నాడు దేవుడు. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ ఘడియో, పూరాలు విధమున రాలిపోదువో
తెలియదురా నీకు ఏ గడియో. పువ్వు ఎప్పుడు రాలిపోద్ద టైం తిరుగుతుంది మనకి. వికసించింది, ఎంత బాగా వికసించింది అనుకుంటాం. మీ అంచనాను బట్టి రేపు పొద్దున కూడా అందంగా కనబడద్దు అనుకుంటాం. ఈలో పుట్టుకుని రాలిపోద్ది. కానీ మనము దేవుని వాక్యానుకూలముగా బ్రతికమనుకో ఎప్పుడు రాలిపోతాం మనకు తెలియదు. కానీ ఎప్పుడు రాలిపోయినా అక్కడ ఉంటాం, ఎలా రాలిపోయినా అక్కడ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో రాలిపోతారు, అరణ్యంలో చచ్చిపోతారు అన్నాడు. ఇక్కడ ఎలా చచ్చిపోయారు, ఎలా రాలిపోయారు అనేది కూడా 1 by 1 మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి చదువుతాను. 5 నుండి చదువుతాను. 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దీని అర్థమవుతుందా మీకు? సంహరింపబడిరి, చంపబడిరి. ఆటోమేటిక్గా చచ్చిపోవడం వేరు, మనల్ని ఎవరన్నా చంపడం వేరు. తెలుసా? మరణం ఆటోమేటిక్గా రావడం వేరు, ఎవరో మనల్ని చంపేస్తే మనం చచ్చిపోవడం వేరు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు అంటే సంహరింపబడిరి అంటే చంపబడిరి. ఎవరు చంపారు? అసలు ప్రభు ఉద్దేశం ఏంటి వీళ్ళ పక్షంగా అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తాను, కట్టని గృహాలలో నివసింపజేస్తాను, నాటని వృక్ష ఫలాలు భుజింపజేస్తాను, స్వాస్థ్యాలు పంచిపెట్టిస్తాను. కానీ ఆ దేవుడే తీసుకెళ్ళాడా? ఏం చేశాడు? సంహారకునికి అప్పగించాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొంతమంది మీదకి తాపకరమైన సర్పాలను పంపించాడు, కొంతమంది మీదకే తెగులును పంపించాడు, కొంతమందిని అగ్ని చేత కాల్చేశాడు. ఇలా దేవాది దేవుడు సంహారకునికి అప్పగించాడు. అందరూ ఏమయ్యారు? ఇప్పుడు చనిపోయారు. ఎవరెవరు మిగిలారు అంటే, ఆయన మాట ప్రకారముగా జీవించిన వాళ్ళు నిలబడ్డారు. తాము నిలుచున్నామని తలంచుకుని పడిపోకుండా జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళు ప్రవేశించారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యంలో సంహరింపబడ్డారు. అవన్నీ మనకు తెలుసు. అందుకే ఇక్కడ ఎందుకు సంహరింపబడ్డారు, ఎందుకు రాలిపోవలసి వచ్చిందో 1 by 1 ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. మొట్టమొదటగా వాళ్ళు ఆశించినట్లుగా మనం ఆశించకూడదు. ఎందుకు అరణ్యంలో రాలిపోయారంటే, వాళ్ళు చెడ్డ వాటిని ఆశించినందుకు రాలిపోయారు. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే, తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు విగ్రహారాధికులై ఉండేరు. మొట్టమొదట చెడ్డ వాటిని ఆశించారు, రెండవదిగా విగ్రహారాధికులు అయిపోయారు. మూడవదిగా మనము ప్రభువును శోధించక వారి వలె మనం వ్యభిచరింపకు ఇందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మూడవదిగా వాళ్ళు ఏం చేశారు? వ్యభిచరించారు. ఒక్క దినాన 23,000 మంది కూలారు. నాలుగవదిగా వారు ఏం చేశారంటే శోధించారు, సర్పముల చేత నశించారు. ఐదవదిగా వారు శనిగారు సంహారకుని చేత నశించారు. 5 రాయించాడు ఇక్కడ. ఈ 5 మీకు రాగలగాలి. మొదట చెడ్డ వాటిని ఆశించారు, రెండవదిగా విగ్రహారాధన చేశారు, మూడవదిగా వ్యభిచరించారు, నాలుగవదిగా శోధించారు,
ఐదవదిగా సనిగారు. 5 రకాలుగా వాళ్ళు చేసిన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించారు. వారు ఆశించినట్లుగా చెడ్డ వాటిని అన్నాడు. అన్ని వివరించుకుంటూ వచ్చేస్తాను కథ చెప్పినట్టు. నేను వాళ్ళు ఏం ఆశించారు అంటే, ఎప్పుడు చూసినా మాకు ఆకుకూరలు, కూరగాయలు, అక్కడ ఉచితముగా తిన్నటువంటి చేపలు, కీరదోసకాయలు జ్ఞాపకములకు వచ్చుచున్నారు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. ఈ సవీసారము లేనటువంటి మన్నా తప్ప మాకు ఏమీ లేదు అని వాటిని ఇష్టం వచ్చినట్టుగా దంచి తిరగలతో విసిరి అప్పాలు, అప్పడాలు, చపాతీలు, రొట్లు, అట్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా చేసి, మాంసాహారం, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు మాంసం ఎవరు పెడతారు అని ఎలుగెత్తి మొర్రపెట్టలేదు, కానీ ఎలుగెత్తి ఏడ్చారు. ఇదంతా సంఖ్యాకాండంలో రాయబడం. అంటే వారు ఆశించడం తప్ప. ఈ రోజున మనం చికెన్ తినాలని ఆశపడే కదా కొడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. తప్ప. ఫిష్ తినడం తప్ప. తప్పు అంటారా? మరి చెడ్డవి అని ఎందుకన్నాడు దేవుడు అక్కడ? వారు ఆశించినట్లుగా మనము చెడ్డ వాటిని ఆశించకూడదు అన్నాడు. అవి చెడ్డ ఎలాగే అయ్యాయి? మంచియే కదా. ఇప్పుడు చూడండి, మనం చికెన్ తింటామా, మటన్ తింటామా, ఫిష్ తింటామా లేదా, ఇంకేమేమో కావాలని కోరుకుంటామో లేదు, తప్పు లేదు కదా. తప్పు ఉందా? తప్పు లేదు కదా. నీళ్లు లేకపోతే నీళ్ళు కోసం అల్లాడమా అంటే, ఒక్కొక్కసారి కరెంటు పోతున్నప్పుడు అల్లాడతామా అంటే మర్చిపోయారేమో అని అల్లాడతాం కదా. వీళ్ళు కూడా ఏ వేటి కోసం అల్లాడారు? నీళ్లు లేనప్పుడు మాకు నీళ్ళు ఎవరిస్తారో అన్నారు. మాంసం లేనప్పుడు మాకు మాంసం ఎవరు పెడతారో అన్నారు. దేవుడు పెట్టినదాన్ని తృణీకరించి సవి సారము లేనివి ఇవి మాకు సేదైపోయినాయి, సవి లేదు, సారం లేదు అని ఏడ్చారు. ఈ రోజున మనకు దేవుడు ఇస్తున్నది ఏంటి మరి? నీళ్ళు ఇస్తున్నారు లేదా? ఆహారం ఇస్తున్నారు లేదా? మాంసాహారం ఇస్తున్నారు లేదా? మనం అన్నీ తింటున్నామా లేదా? అయితే మనకు అవి చెడ్డవా? కాదు, మంచివే కదా. చెడ్డ ఎట్టి బోల్ డబ్బులెట్టు కొనుక్కుని తెచ్చుకుంటుంటాయి. చెడ్డే కాదు, మంచియే. దేవుడు కూడా మరి ఎందుకు వీటిని చెడ్డ అన్నాడు అనేది మనం ధ్యానం చేయాలి. ఎందుకు చెడ్డ వాటిని ఆశించొద్దు అని ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు దేవుడు మనకి ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో పరలోకమందున్న మన తండ్రికి తెలియను. మొదట ఆయనకు ప్రాధాన్యత. హల్లెలూయా. మొదట ఎవరికి ప్రాధాన్యత? ఆయనకి. మొదట ఆయన చేసిన వాటికి స్తుతి, ఆయన చేసిన వాటిని బట్టి మనకి కృతజ్ఞత. అప్పుడు మనం ఆశించక్కర లేకుండానే ప్రభువు ఇస్తాడు. ఇప్పుడు నిజంగా దాని అర్థం ఏంటంటే, ఆశించకపోయినా ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు అని అర్థం కాదు. మనం ఆశించినప్పుడు వెళ్ళి కొనుక్కోగలుగుతున్నామంటే ఇది దేవుని కృప. అంటే మీరు అక్కడికి వెళ్ళకూడదు మళ్ళీ. అంతే, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే, మేము ఆశించానండి, డబ్బులు పెట్టుకుని వెళ్తున్నామండి, డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నామండి అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు కూడా నీ రెక్కల ముక్కలని నువ్వు పైకి కనబడద్దు అంతే. కానీ దాని గూఢార్థం ఏంటంటే, దేవాది దేవుడు మనకిస్తే తప్ప మన జేబు నిండదు. అంటే మనం అవునన్న ఆహారం కొనుక్కుని తినగలుగుతున్నామా లేదా? అవునన్న బట్ట కట్టుకోగలుగుతున్నామా లేదా? మనకి ఏది కావాలో మన పరలోకపు తండ్రి ఇస్తున్నారు లేదా? మనం ఇప్పుడు దేవుడికి ప్రధాన స్థానాన్ని ఇస్తున్నామా లేదా? ఇప్పుడు అవి మనకి చెడ్డయ్యా ఆశించడం, చికెన్ ఆశించడం, మటన్ ఆశించడం, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం, క్రిస్మస్ వస్తే బట్టలు ఆశించడం, అవునా? కానీ ఎప్పుడైనా ఎలుగెత్తి ఏడ్చామా? తర్వాత అర్థమవుతుంది మీకు బాగా. ఎప్పుడైనా ఏడిసి 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 మాంసం కావాలో అన్నావా? ఎప్పుడైనా నేను పోతానో చీరలేకపోతే అన్నావా? 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 నాకు ఈ జీవితం వద్దో, కాళ్ళలో పడి చచ్చిపోతానో అన్నావా? కానీ మన వాళ్ళు అలాగే అన్నారు, అచ్చు గుద్దినట్టు ఏమన్నారు? ఈ రోజున దేవుడు మనల్ని ఎలాగ పోషిస్తున్నాడో అలాగే అలనాడు కూడా వాళ్ళని పోషించాడు.
దేవాది దేవుడు కొరకు మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఇశ్రాయేలు పక్షంగా వారు వేసుకున్న బట్టలు చిరిగిపోలేదంట, వారి పాదరక్షలు అరిగిపోలేదంట, వారిని పెంచి పోషించి సంరక్షించాడంట, గెద్ద రెక్కలతో మోసినట్లుగా మోసాడంట, కోడి తన రెక్కల నీడలో భద్రపరిచినట్టు భద్రపరిచాడంట. ఇక ముందు కూడా చేయడంట. ఆయన అద్భుతాలు చేయలేడా? అలాగని వాళ్ళకి బండను చీల్చి నీళ్ళు ఇవ్వలేదా? వాళ్ళకి ఆహారం పెట్టలేదా? అద్భుతంగా పంపలేదా? పంపారా? అంత అద్భుతమైన దేవుణ్ణి రుచి చూచి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడు రుచి చూసి, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడిని రుచి చూచి మాకెవరు పెడతారని ఏడ్చరిళ్ళు. చూపిస్తున్న మాటలన్నీ. మాకెవరు పెడతారు మాంసం అని ఏడ్చారు. ఈ సవీసారము లేని మన్న మాకు వ్యక్కసమైపోయింది బాబోయ్ అని ఏడ్చారు. ఏమంటే ఎలుగెత్తి మొర్ర పెట్టాలి, అడవాలా? కృతజ్ఞతాపూర్వకంగా అడగాల, అడగక్కర్లేదా? అసలు పౌలయ్య గారు ద్వారా దేవుడు మనకేం బోధించాడు? మీరు ఏది అడిగినా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. ఎలా తెలియజేయండి? కృతజ్ఞతాపూర్వకంగా. కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడం అంటే ఏంటంటే, ప్రభువా గొప్పవుడు, నువ్వు ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేసినోడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడు, మమ్మల్ని అక్కడి నుంచి లేవనెత్తిన దేవుడు, ఒక దినాన మాకు తెలియక నీళ్ళు లేనప్పుడు మారా నీళ్ళు మధురంగా మారే ఆ సందర్భంలో శనిగా నిజమే, కానీ అక్కడ నీ మహత్యాన్ని చూపావు. పలానా స్థలంలో శనిగం నిజమే, నీ మహత్యాన్ని చూపావు. ఇప్పుడు అలనాడు మహత్యాన్ని చూపినటువంటి నీవు ఇప్పుడు కూడా మహత్యాన్ని చూపగలవు. హల్లెలూయా. అంటే కృతజ్ఞతా భావం. అప్పుడు చేసిన మేలును ఎత్తుబట్టి ఇప్పుడు చేయబోయేటువంటి మేలు కోసం కృతజ్ఞత వేడుకోవడం. ఓ మాటలో చెప్పాలంటే భిక్షాటన చేయడం, అడుక్కోవడం. భిక్షాటన చేసిన వాళ్ళు ఎలాగ అడుక్కుంటారు? అమ్మా భిక్షాందేహి పూర్వకాలంలో. ఇప్పుడు అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అన్నారు అనుకో, మనకు కనికరం పుడద్ది. పుడద్దా లేదా? ఓయ్ అన్నం పెట్టు, కూరయ్, ఇందులోకి మజ్జిగాయ్ అన్నారు అనుకో, మనం షాక్ అయిపోయి వెళ్ళవే ముందు అంటామా లేదా? కృతజ్ఞతా భావముతో మనం దేవుని సన్నిధిలో భిక్షాటన చెయ్యాలి తప్ప, వేడుకుంటూ అడగాలి తప్ప అథారిటీ చేయకూడదు. ఈ సందర్భం నేను ఇలా చెప్తుంటే కొంతమంది వచ్చేస్తారు, ఆయన మా డాడీ అథారిటీ చేయడం పెట్టి ఇంకా అది వద్దు. ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం. ఇశ్రాయేలీలు చేసిన సందర్భాలు మనకు దృష్టాంతం. దెబ్బతిని ఉన్నాం. వాక్యం ఏం చెప్తుంది? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి, కృతజ్ఞతతో తెలియజేయండి. అంటే అథారిటీ చేయకండి. ఆయన దేవుడు, ఆయన సృజిస్తే సృజింపబడినటువంటి మనుష్యులు మనం. హల్లెలూయా. నిజంగా దేవునికి అనుకూలంగా ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోబడే ఉంటాడు, అదొక్కటి మర్చిపోకండి. అంతేగాని మా డాడీ సంకెక్కుతా భుజం ఎక్కుతా అన్నాం అనుకో, కసక్కని దించేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త, ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీలకి గెద్ద రెక్కలతో మోసినట్టుగా మోసినవాడు కాదా? కోడి తన రెక్కల నీడలో భద్రపరిచిన వాడు కాదా? మరి అథారిటీ చేస్తే దేవుడు ఏం చేశాడు? కృతజ్ఞత రాహిత్యంగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని సంహారకునికి, మరణానికి, రోగానికి అప్పగించాడు. జాగ్రత్తగా వినండి. అప్పగించాడు లేదా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అలనాడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి చూశారు. ఇప్పుడు ఆ దేవుడు లేడా? పగలు మేఘస్తంభమై ఉన్నాడంట, రాత్రి అగ్నిస్తంభమై వెళుతున్నాడంట. కానీ వీళ్ళు అన్నారంట, మాకు ఐగుప్తు దేశంలో ఉచితముగా తిన్న చేపల కూర గుర్తొచ్చుచున్నది. కీరకాయలు, దోసకాయలు, గుమ్మడికాయలు లేవులే, గుర్తొచ్చుచున్నవి. అంతేగాని వీళ్ళకంట దేవుడు చేసిన అద్భుతాలు గుర్తు రావట్లేదంట. ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు గుర్తు రావట్లేదంట. ఇప్పుడు ఆ దేవుడు సజీవంగా మాతో ఉన్నాడు, చేయగలడని గుర్తు రావట్లేదంట. కృతజ్ఞతతో వేడుకోవడం
గుర్తు రావట్లేదా? మైనస్లో ఉన్నారా లేదా? మైనస్లో ఉన్నారా లేదా? చెడ్డవై ఎందుకైని అంటే దేవుడు వాటిని చెడ్డాని ఎందుకు అన్నాడో తెలుసా? ఏడ్చినందుకు. అన్నీ ఇవ్వగలిగినటువంటి నన్ను పక్కకు త్రోసి మాకెవడున్నాడు, శారీరకంగా మమ్మల్ని పోషించేవాడు ఎవడున్నాడు, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు నీళ్ళు ఎవరిస్తారు, శరీర సంబంధంగా ఎలుగెత్తిడ్చారండి వీళ్ళు. అందుకే చెడ్డ వాటిని ఆశించారు అన్నారు. చెడ్డవి ఎందుకైనా దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి, దేవుని కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోకుండా అన్నీ ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వేం చేయగలవు అన్నట్టు. ఇప్పుడు భర్త అండి అన్ని భరించేవాడంట. భర్త అన్ని చేసి పెడతంటే నీకు ఎప్పుడైనా నీ ముఖానికి చేరుకుంటాం తెలుసు అన్నావు అనుకో, నువ్వు అసలు నీ నోర తాటిపట్టది. ఒక మాట నోర తాటిపట్ట. ఏ రోజన్నా అందంగా పిలిచావా నీ ముఖం పెట్టుకుని అని తిట్టావనుకో, నోర తాటిపట్టది. నీ కోసమే కష్టపడతంట, నీ బిడ్డల కోసమే రెక్కల ముక్కలు చేసుకుంటుంట, చేలో పడి, ఉద్యోగంలో పడి, ఆ వ్యాపారంలో పడి, నిన్ను నీ పిల్లల్ని సుఖపెట్టి అక్కడ కష్టపడుతున్న వాడిని పట్టుకుని ఈ రోజైనా అన్నావనుకో, దానికి అసలు ఉందా? ఆయన మంచోడు కాబట్టి సహించుకుంటున్నాడు. దేవుణ్ణి ఇప్పుడు ఏమన్నట్టు వీళ్ళు చెప్పండి. ఉదాహరణ, అన్ని చేసిన దేవుణ్ణి పట్టుకుని అన్ని మింగేసి, అన్ని అనుభవించేసి, ఇలా చెప్తే బాగుంటుంది నిద్ర రాదని, అన్ని మింగేసి అన్ని అనుభవించేసి ఏం చేసావులే, ఏం పెట్టావు, ఎక్కడ చూసావు మమ్మల్ని, ఐగుప్తుకి వెళ్ళిపోతే చాలా బాగున్నావు, ఈ మోసే ఏం చేశాడు, నువ్వేం చేసావు, ఏడ్చారంట. ఆ ఏడుపులు దేవుడికి వినబడ్డాయంట. మోసేకి అసహ్యం అయిందంట. దేనికోసం అండి ఏడుపు? దేవా ఒక అద్భుతం చేయి ప్రభు అని కాదు ఏడుపు. మాకు మాంసం ఎవరు పెడతారు బాబు, మమ్మల్ని ఎవరు చూస్తారు బాబోయ్. ఈ రోజుల్లో కొంతమంది గుమ్మాల దగ్గర కూర్చుని, కొంతమంది మనుషులు విశ్వాసు గుమ్మాల దగ్గర కూర్చుని మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది బాబోయ్, మా పిల్లకి పెళ్ళి ఎవడు చేస్తాడు బాబోయ్, మా పిల్లోడికి పెళ్ళి ఎవడు చేస్తాడు, మా పిల్లల్ని ఎవరు పెంచుతారు బాబోయ్, ఎలా చదివించాలి బాబాయ్, నువ్వు ఏడుస్తున్నావే. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకి నీకేమైనా తేడా ఉందా లేదు చెప్పండి. మా రేపేమవుద్దు బాబోయ్, ఇశ్రాయేలుకి నీకు తేడా ఉందా? అసలు నీ దేవుడు ఏమన్నాడు? రేపటిని గూర్చి చింతించవద్దన్న నా దేవుని మాటతో నే నడచెదను, నీ మాట చేతనే నే బ్రతుకుచున్నాను, నీ వాక్కు చేతనే నే బ్రతుకుచున్నాను. అయ్యో నా బ్రతికేంటి అని ఏడ్చే పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఇశ్రాయేలీలకి ఈక్వల్. అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నేను అద్దరికి చేర్చబడగలుగుతానా, అద్దరికి చేర్చే దేవుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని ఏం చేర్చుతావులే ప్రభువా. ఇశ్రాయేలీలు ఈక్వల్ టు ఇటువంటి అనుభవములో ఉన్నవారు. ఇశ్రాయేలు ఎగ్జాక్ట్గా అన్ని అనుభవించేశారు దేవుడి ద్వారా. అనుభవింపజేయడానికి ఆయన సమర్థుడని తెలుసు, వాక్యం కూడా మోసే ద్వారా వినేస్తున్నారు. కానీ వీళ్ళు గుమ్మాల దగ్గర కూర్చుని వీళ్ళు ఏడిపేంటో తెలుసా? రేపే ఏమైపోద్దో, రేపే లేకపోతే ఇంక ఎల్లుండి ఏముంటాం, ఏదో అయిపోద్ది. చూడండి, చెడ్డ వాటిని ఆశించినట్లు. శరీర సంబంధంగా నువ్వు ఏడుస్తున్నావే ఏడుపు, దేవుని దృష్టిలో ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? వారు ఆశించినట్లుగా చెడ్డ వాటిని వీరు ఆశించకండి. ఈ రోజున శరీర సంబంధంగా ఎలుగెత్తి ఏడుస్తున్నావంటే మొర్ర అనేది అనను నేను. మొర్ర వేరుగా ఉంటుంది, మొర్ర పెట్టేవాళ్ళు వేరుగా ఉంటారు, ఎలుగెత్తేడ్చేవారు హాగర్లాగా ఉంటారు. ఓ ఈ హాగరు ఏ వచ్చింది నీకు అంద దేవదూత, ఏదో వచ్చేసింది హాగర్కి, ఏ వచ్చింది అన్నీ తెలిసి తెలియలేనట్టుకుంటాం. అన్నీ అనుభవించేసి మింగేసి
ఏమీ అనుభవించలేదు అన్నట్టు, ఏమీ తినలేదు అన్నట్టు, ఏమి మింగలేనట్టు ఆ దేవుడు మాకేమి చేశాడు? నేనంటాను, ఏం చేయలేదు ఆ దేవుడు నీకు. ఈ రోజు వరకు నువ్వు ఇలా ఉన్నావంటే ఎన్ని పరిస్థితులు నీ మీద పొర్లిపోయాయి, వాటన్నిటిలో నుండి అద్దరికి చేర్చిన వాడు నీ దేవుడు కాదా? కొన్ని సంవత్సరాల క్రితం నీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది? నువ్వు గుమ్మమ్మ దగ్గర కూర్చుని దేనికోసం ఏడుస్తున్నావు? నీ పరిపాట్లలో నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నీకు నిరీక్షణ ఉందా? నీకు విశ్వాసం ఉందా? గెద్ద రెక్కలతో మోసినట్టు నీ దేవుడు ఎంతవరకు మోయలేదా? కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలను భద్రపరుచుకున్నట్టుగాని ఇప్పుడు వరకు కోడి తన రెక్కల నీడలో భద్రపరిచినట్టు కోడిగా ఉన్న దేవుడు తన రెక్కల నీడలో భద్రపరచలేదా? నువ్వు తిన్న తిండి, నువ్వు కట్టిన బట్ట, నువ్వు త్రాగిన నీరు నీ వలన నీ ఒంటి మీదకి వచ్చిందా? నువ్వు నీ వలనే ఇంతవరకు జీవించేశావా? ఈ ఊపిరి నీదా? ఈ శ్వాస నీదా? ఈ జీవితం నీదా? ఈ స్థితి నీదా? ఈ గతి నీదా? ఎందుకు మరి ఆ రెక్కల కష్టార్జితం అంటావు? వాక్యం చెప్తున్నప్పుడు అర్థమవుతుందండి మాకు. వాక్యం చెప్తున్నప్పుడు అంత గ్రహింపైపోద్దండి. మబ్బు ఇడిపోద్దండి, మళ్ళీ మబ్బు మూసేద్దండి. ఏమండి, మబ్బు ఇడిపోవడం ఎంత, మబ్బు మూసేయడం ఎంత అండి? మనకి సాదృశ్యాలు తెలుసా? మబ్బు వేసేసింది మొన్నటి వరకు, మబ్బు ఇడిపోయింది, మళ్ళీ సాయంత్రం మూసేద్ది. అది మన జీవితంలో తగదు. ఇశ్రాయేలీయుల్ని దేవాది దేవుడు మన ఎదుట దృష్టాంతములుగా పెట్టినప్పుడు మనలో ఏముండాలి తెలుసా? విశ్వాసము. మనలో ఏముండాలి? నిరీక్షణ. విశ్వాసం అనేది కంటికి కనబడేది కాదండి. కంటికి కనబడుతున్నటువంటి వ్యతిరేక విపత్కర పరిస్థితిలో కూడా నీకు విశ్వాసం ఉండాలి. కంటికి నీకు మైనస్ కనబడుతుందా? విశ్వాసమును బట్టి నాకు ప్లస్ కనబడుతుంది. హల్లెలూయా. వేగు చూడటానికి దేవాది దేవుడు పంపించారు గోత్రకర్తల్ని. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 గోత్రాలకి 12 పంపిస్తే 10 మంది సమాచారాన్ని, అది నిజమైన సమాచారమే కానీ దాన్ని దేవుడు అన్నాడు చెడ్డ సమాచారం. ఇక్కడేమన్నాడు? మీరు చెడ్డ వాటిని ఆశించొద్దు అన్నాడు. అక్కడేమన్నాడు తెలుసా? 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే 10 మంది కూడా సమాచారం తెచ్చారు. ఏం సమాచారం తెచ్చారంటే వాళ్ళు దేన్ని చూచారో అది చెప్పారు. అక్కడ ఉన్నత దేహుల్ని చూచారు. ఆ ఉన్నత దేహులు ఎదుట మేము మిడతల్లా ఉన్నాం అని చూచారు. వాళ్ళ పరిస్థితులు చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా చూశారు. మా పరిస్థితులు చాలా వీక్ అన్నట్టుగా చూచారు. కానీ ఆ ఇద్దరు కాలేబు మరియు యెహోషువలు ఏం చూశారో తెలుసా? అక్కడ ఉన్నది మైనస్, కానీ దాన్ని ప్లస్గా చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు సమాచారం తెచ్చారంట. ఈ చెడ్డ సమాచారము విని సర్వ సమాజం ఎలుగెత్తి ఏడిపే. ఈ ఇశ్రాయేలుకి ఎప్పుడు ఏడిపి ఎలుగెత్తి మొర్ర ఉండదు. ఎలుగెత్తి ఏం చేశారంట? ఏడ్చారంట. ఏమని ఏడ్చారు తెలుసా? మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు. మమ్మల్ని చంపడానికి మోసేని ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చాడు. మమ్మల్ని ఇక్కడ చెప్పేద్దాం అనుకున్నాడు. వీళ్ళు చేతుల్లో పెట్టేద్దాం అనుకున్నాడు మమ్మల్ని. వాళ్ళు ఏడుపులా ఉంటుంది తెలుసా? చచ్చిపోయినప్పుడు చూడండి కొంతమంది అలాగే ఏడుతున్నా బాబే, ఇంకా ఎగ్జాక్ట్గా ఏడుపులు. అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు బాబోయ్. కానీ ఎంత తతంగం జరుగుతున్నా అక్కడ ఏదైతే చూచారో విశ్వాసంతో చూచొచ్చారు. ఏమన్నారు తెలుసా? అయ్యలారా, మీరు ఏడవకండి, మన యందు దేవుడు సంతోషించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. మీరు ఎలాగ ఏడుస్తే దేవుడు మన యందు సంతోషించడు. మీరు ఎలాగ ఏడిస్తే దేవుడు మన యందు ఏడుస్తాడు, దుఃఖపడతాడు. వారు ఎంత ఉన్నత దేహులైనా, వారు ఎంత స్ట్రాంగ్ అయినా మన పక్షముగా ఉన్నవాడు అధికుడు. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనబడుతున్నది మీరు చూస్తున్నారు, కంటికి కనబడిన దృశ్య దేవుడు చేయగలిగే అదృశ్య కార్యములను మేము చూస్తున్నాం. ఇదండి విశ్వాసం అంటే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనిది ఉంది అనడానికి రుజువు. అక్కడ ఏం లేదు, ప్లస్ లేదు, అక్కడ ప్లస్ ఉంది అనడానికి రుజువు. అందుకే వాళ్ళు ఉన్నదన్నట్టుగా చెప్పారు, వీళ్ళ విశ్వాసంతో చెప్పారు. వాళ్ళు అవిశ్వాసంతో చెప్పిన దాన్ని దేవుడు ఏమన్నారు తెలుసా? చెడ్డ సమాచారం.
అక్కడ కూడా ఈ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళనే దేవుడు చంపాడు. ఈ చెడ్డ సమాచారాన్ని బట్టి ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళు అరణ్యంలో రాలిపోవడానికి కారణమైపోయారు. అంటే దేవుడు మీద తప్ప, విశ్వాసము మీద తప్ప, మనము చూచే వాటి విషయంలో మనం మాట్లాడినా, మనము చూస్తున్న నెగటివ్స్ విషయంలో మనం భయపడినా, మనము దేవుని దృష్టికి సంతోషదాయకమైన వాళ్ళం కాదు. ఆది నుండి దేవుడు మనకు నేర్పుతున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలండి. కాలేబు యెహోషువలో క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఏమో ఏడుస్తూ చెప్పలేదు. వీళ్ళలాగే వాళ్ళు కూడా ఒకటైపోయి వాళ్ళు ఎలుగెత్తి ఏడిచేసి పైకి పర్వాలేదులే దేవుడు చేస్తాడు, అమ్మో పర్వాలేదులే దేవుడు ఇస్తాడు, అయ్య బాబు మిడతలమే, పర్వాలేదులే దేవుడు విజయం ఇస్తాడు, నాకు డౌటే అన్నారు వీళ్ళు. ఏమండి, చాలామంది విశ్వాసం ఇలాగే ఉంటుందండి. అనేకుల యొక్క విశ్వాసం దేవుడు ఏమని రాశాడో తెలుసా? అనేకులు దేవునికి ఇష్టలుగా, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇప్పుడు చూడండి, వేగులోళ్ళు 12 మంది వెళ్తే ఎక్కువ ఎవరో? అవును, ఆ లక్షలాది కాల్బలంలో ఎక్కువ రాలిపోయిన వాళ్ళు ఎవరో? అరణ్యంలో ఎక్కువ 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 ఎక్కువ. ఈ రోజులు కూడా సంఘాల్లో ఎక్కువ ఎలా ఉంటారో తెలుసా? ఎక్కువ పాస్టర్ అమ్మ గారి దగ్గర విశ్వాసపు మాటలు ఉన్నాడండి, దేవుడండి, చేస్తాడండి, ఆయనేనండి నిరీక్షణ. ఇలాగెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే ఏమో ఏంటో ఎలాగో. ఇది ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన కార్యం కాదు. విశ్వాసమును కనుపరచడం దేవునికి ఇష్టమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నీకు విడుదలిచ్చింది, నీ విశ్వాసం నీకు అద్భుతం చేసింది, నీ విశ్వాసమే నీకు కార్యం చేస్తుంది, నీ విశ్వాసమే నీకు కనబడుతున్న మైనస్ని ప్లస్గా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి యోసేపు విషయంలో ప్రతి మైనస్ ప్లస్ అయింది. అందుకేనండి దావీదు విషయంలో ప్రతి మైనస్ ప్లస్ అయింది. మొర్దెకాయి విషయంలో ప్రతి మైనస్ ప్లస్ అయింది. వారు మైనస్లో ఎలుగెత్తి ఏడిచేయలేదు. అది ఇప్పుడు మనం ఏ పాయింట్ గట్టిగా పట్టుకోవాలో తెలుసా? ఎలుగెత్తి ఆడవలేదు. ప్రతి మైనస్ను ఎలుగెత్తి మొర్రపెట్టారు, నిరీక్షణతో మొర్రపెట్టారు, విశ్వాసంతో మొర్రపెట్టారు. హిజ్కియా కూడా నిరీక్షణతో మొర్రపెట్టాడు. యెహోషాపాతు రాజు నిరీక్షణతో మొర్రపెట్టాడు. దావీదు నిరీక్షణతో మొర్రపెట్టాడు. దేవుడు మనకు నేర్పిస్తున్నది నిరీక్షణతో మొర్రపెట్టండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో కనుగొనలేనటువంటిది ఏంటో తెలుసా? వాళ్ళకి నిరీక్షణే లేదు, వాళ్ళకి విశ్వాసమే లేదు. వాళ్ళు ఆశించినవి చెడ్డవే, చెడ్డవే. వారు తెచ్చిన సమాచారం చెడ్డదే. దేవుని ఆధారం చేసుకుని మనం మాట్లాడాలి, దేవుని ఆధారం చేసుకుని మనం నిరీక్షించాలి. దేవుని ఆధారం చేసుకుంటే ఆయన అద్భుతం చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆశించినట్లుగా మనం ఆశించకూడదు. అంటే మీకు అర్థమైందా? అర్థమైందా? ఏం చేయకూడదు? దేవుడి మీద ఆధారపడిన మనం ఎప్పుడూ నెగిటివ్గా ఉండకూడదు. ధైర్యము చెడినను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుణ్ణి బట్టి కదా అంతవరకు వస్తా, యెహోషువ కాలేబులు దేవుణ్ణి బట్టి కదా అంతవరకు వస్తా. ఇంతవరకు మనము ధ్యానించుకున్నటువంటి రాజులు దేవుని బట్టి కదా అంతవరకు వస్తా. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వైనా నేనైనా దేన్ని బట్టి అంతవరకు రావాలి? దేవుని మీద నిరీక్షణ, విశ్వాసము, ఆయన మీద ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద మనకు ప్రేమ ఉంటే ఆయన మీద మనం ఆధారపడతాం. చాలామంది అంటాం యేసుప్రభు అంటే ఎంత ఇష్టమోనండి మాకు అంటామా లేదా? ఖచ్చితంగా. నీకు ఎవరంటే ఇష్టం అంటే యేసుప్రభు అంటే ఎంత ఇష్టమోనండి నాకు. నిరీక్షించగలుగుతున్నావా? విశ్వసించగలుగుతున్నావా? నోటి మాటతో దేవుడు అంటే నాకు చాలా ఇష్టం కాదు. నువ్వు విశ్వసించడం, క్రియాపూర్వకంగా దేవుడు అంటే ఇష్టమని కనుపరచడం.
నీవు నిరీక్షించడం, క్రియాపూర్వకంగా దేవుడు అంటే ఇష్టమని కనుపరచడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము ఈ మూడు నిలుచును. ప్రేమ గురించి చెప్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు తెలుసా? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు నిలుచును. ఈ మూడే మనల్ని నిలబెట్టేస్తాయి అద్భుతం కోసం. ఈ మూడే మనం ఏ సమస్యలో ఉన్నా కూడా మనల్ని అద్దరికి చేరుస్తాయి. హల్లెలూయా. ఈ మూడే లేనిదన్నట్టుగా పిలుస్తాయి. ఈ మూడే అసాధారణ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాయి. ఇప్పుడు చెప్పండి, వారు ఆశించినట్లుగా చెడ్డవాటిని ఏం చేయకూడదు, మనం ఆశించకూడదు అంటే మీకు అర్థమైందా? రెండవదిగా వాళ్ళు ఏం చేశారంట? విగ్రహారాధన చేశాడు. బహుశా ఇది ఈ రోజు అవ్వకపోయినా వచ్చేవారా చెప్పుకుందాం, కానీ మీకు అర్థం అవ్వాలి. రెండవదిగా వారు ఏం చేశారంటే విగ్రహారాధన. మన జీవితంలో విగ్రహారాధన చేస్తాము అనేది కల వచ్చినా కూడా చిచ్చి థు అంటాం. మనకు ఒకవేళ పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళి పాల వెల్లుల్లో అలాగేసి ఇలా తింటున్నట్టు కల వచ్చింది అనుకో, ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం తెలుసా? సైతానుగాడి. ఖచ్చితంగా దండం పెట్టినట్టు వచ్చింది అనుకో, సైతానుగాడి. పక్కింటి మామగారు పలహారం పెడితే తినేసామనుకో మనం, అంతేగా లోతుగా దాన్ని అధ్యయనం చెయ్యం. ఇక్కడ విగ్రహారాధన అంటే ఏంటి? మనం ప్రత్యక్షంగా విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ భ్రమలో మనం విగ్రహారాధన చేస్తాం. ఈ భ్రమ ఏంటి? ఎందుకు అక్కడ రాయించాడో తెలుసా? వారి వలె విగ్రహారాధికులు కావద్దు అంటే ఏంటో తెలుసా? సిచ్యుయేషన్ ఏం జరిగిందో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే కొండెక్కారు. ఆజ్ఞల పలకల నిమిత్తం మోషే కొండెక్కారు. ఈ లోపు వీళ్ళకి గాబరా గలిబిలి ఎక్కువైపోయింది. ఏమన్నారంటే ఈయన, మోషే ఏమాయనో అహరోనో మా ముందు నడుచుటకు నీ ఒక దేవతను చెయ్యి. అంత మట్టుకు దేవుడు చాలా హితోపదేశం చేశాడు వాళ్ళకి, చాలా వాక్యాన్ని దేవుడు వాళ్ళకి వినిపించాడు. అయినా దాన్ని పక్కన పెట్టి మోషే ఏమాయనో మాకు ముందుగా నడుచుటకు ఒక దేవత కావాలి అన్నారు. అనగానే అహరోను ఏం చేశాడో తెలుసా? మీ ముక్కుల్లో చెవుల్లో తీసివ్వండి అన్నాడు. తీసివ్వగానే దాన్ని మంటలో వేసాడు, అగ్నిలో వేసాడు. అంతే. అద్భుతం ఏంటాడు? దూడ ఆకారం అయిపోయింది. ఒక విషయం చెప్పనా? మీ చెవుల్లో ముక్కుల్లో తీసి అందాక అగ్నిలో వేస్తే దూడ రావడం అనేది సంభవమా? ఎవరి హస్తం ఉంది అక్కడ బాగా? అందుకే రూపం వచ్చేసింది చూడండి. దూడ రూపం వచ్చిందా? ఎవరి హస్తం ఉంది? అందుకే వాడు ఇప్పుడు కాచుకుంటాడు గుంట నక్కలాగా. ఎందుకంత ఘాతకం ఏర్పడింది తెలుసా? సరైనటువంటి నాయకుడు అక్కడ లేక. మోషేని కానీ వాళ్ళు ఏదన్నా అన్నారో, కొట్టడానికి వచ్చారు, సనిగారు, గొడిగారు, ఏ సందర్భంలో అయినా దేవునికి విరోధంగా మోసే వాళ్ళని నడిపించాడా? రాళ్ళు రువ్వేస్తున్నటువంటి సందర్భంలో కూడా సర్వ సమాజము ఎదుట కూడా వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసేసినప్పుడు దేవుడు చూసుకున్నాడు. అవునా కదా? దోపార్తుల సందర్భంలో కూడా వాళ్ళందరూ కూడా మోషేకి అహరోనుకి విరోధంగా ఉంటే వీళ్ళు ఏం చేశారు? సాష్టాంగ పడిపోయారు. అప్పుడు దేవుడు మహిమ కనబడితే నోరు మూసారు. అంటే దేవుని కోసం నిలబడితే దేవుడు కార్యం చేస్తాడా? కానీ ఇక్కడ అహరోను ఏం చేశాడు? దూడం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఓ దూడ అని మనం అంటాం. వాళ్ళు ఓ దేవత, ఓ దేవుడా అన్నారు. అక్కడ ఏం చేశారు? వాళ్ళు విగ్రహారాధన చేశారు. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, వారి వలె విగ్రహారాధన మీరు చెయ్యొద్దు. మనం అనుకుంటాం ఏ రోజు కూడా సంభవించదండి అది. మాకు జాగ్రత్తగా వినండి. వాళ్ళు అలా చేశారు కానండి, మేము ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయమండి బాబు, వాళ్ళు అలా చేయించుకున్నారు కానీ అని మనం అంటాం కదా. ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయవండి.
మూర్ఖతను అగుపరచడం మాయా విగ్రహాలను గృహ దేవతలను పూజించుడితో సమానం. ఇది ఇప్పుడు చెప్పుకున్న వాక్యమే, మనకి తెలుసు కాబట్టి నేను దీంట్లోకి వెళ్ళను. మూర్ఖతను అగుపరచడం అంటే ఏంటి? మీకు దైవజనులు బోధిస్తున్న ఆ బోధకు సరెండర్ అవ్వకపోవడం, దైవజనులు సహవాసానికి రమ్మంటున్నా సహవాసాన్ని కాలదనుకోవడం, నువ్వు సంఘ సభ్యుడివే అయినా సభ్యురాలు అయినా సంఘానికి మాకు సంబంధం లేదు, ఎప్పుడు సంబంధం? క్రిస్మస్కి, జనవరి 1కి, మరీ ఎక్కువైతే ఆదివారం ఆరాధనకి సంబంధం అని అనుకున్నా మూర్ఖత్వమే. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు దావీదు ఉన్నాడు కదా, దావీదు తన రాజు అయిన తర్వాత తన భక్తి ఎంత అతీతమైనటువంటి భక్తి అండి. రాజు కాకముందు కూడా ఏ రోజైనా విగ్రహారాధన చేసాడా? ఏ రోజైనా అక్రమం చేసినట్టు ఉందా? రాజు అయిన తర్వాత కూడా ఆయనను ఆరాధించే విషయంలో ఎప్పుడైనా అక్రమం చూసారా? చూడలేదు కదా. కానీ ఒక సందర్భంలో రాయించినటువంటి మాట మనకు తెలుసు. ఆ మాట ఏంటంటే మోసు 6వ అధ్యాయము 5వ వచనం, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములు కల్పించుకొందురు. ఇక్కడ దావీదు వలనే వాయిద్యాలు కల్పించుకుందురు అని అన్నారు. ఇప్పుడు దావీదు పాడిన పాట ఎక్కడ పిచ్చి పాట అయింది అంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడా కూడా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు. ఒక సందర్భంలో తన రాజవస్త్రాలను కూడా తీసివేసి ఒక సామాన్యుడు వలె దేవుని ఎదుట తగ్గించుకొని ఆట ఆడితే తన భార్య కూడా తన్నే ఇన్సల్ట్ చేసింది, చులకన చేసింది. అయినా కూడా తన తగ్గింపుతో దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం కలిగిన వాడు. కానీ ఒకానొక సందర్భంలో తనకే తెలియకుండా పొరపాటులో పడిపోయాడు. చూడండి జాగ్రత్తగా, తనకే తెలియకుండా పొరపాటులోకి వెళ్ళిపోయాడు. ఏంటా పొరపాటు అంటే, మందస్సం తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఆ మందస్సాన్ని ఎలా తీసుకురావాలో దేవుని వాక్యం తెలియపరిచింది. ఆ మందస్సం తీసుకురావడానికి ఒక క్రమం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ క్రమాన్ని పక్కన పెట్టి అక్రమంగా ఏం చేశాడో తెలుసా? సమూయేలు గ్రంథంలో మందసం పట్టబడిన తర్వాత దేవాది దేవుడు ఫిలిష్తీయులను మొత్తడం జరిగింది. మొత్తుతూ ఉన్నప్పుడు ఈ పాతకం, ఈ ఘాతకం ఎవరి దగ్గర నుంచి వచ్చిందా అని శకునగాండ్రు కానీ, గారడి విద్య కలిగిన వాళ్ళు కానీ, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు కానీ తమ దేవతల దగ్గర విచారణ చేస్తే ఆ ఇశ్రాయేలీల దేవుని యొక్క హస్తం భారంగా ఉంది వీళ్ళ మీద అన్నప్పుడు వాళ్ళు కొత్త ఎడ్ల బండిని, కొత్త చెక్కతో చేయబడినటువంటి ఎడ్ల బండిని ఏం చేశారో తెలుసా? చెయ్యించి 2 పాడి ఆవులను పెట్టి ఆ ఎడ్ల బండి మీద మందసం పెట్టి పంపించారు. ఇక్కడ దావీదు చేసిన క్రమము కాని అక్రమం ఏంటో తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టి, ఎవరో వాక్యము మందసాన్ని ఎలా తీసుకురావాలో సుస్పష్టంగా రాయబడి ఉన్నా ఇది పక్కన పెట్టి కొంత డిఫరెంట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి పండగ వాతావరణం వస్తుంది అన్నట్టుగా ఫిలిష్తీయులు వాళ్ళ యొక్క సర్దారులు తమ మాంత్రికుల ద్వారా, శకునగాండ్రు ద్వారా ఏ సలహా అయితే ఇచ్చి తీసుకొచ్చారో మందసాన్ని, దానిని ఉపయోగించి మన దావీదు ఏం చేస్తున్నారు? మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు అక్కడ యెహోవా కోపము రగిలెను అని రాయబడింది. ఉజ్జా అక్కడ చనిపోయినట్టుగా వెంటనే దావీదు నాట్యం ఆగిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, వాక్యమునకు విరోధమైన అక్రమం జరిగింది. వాక్యానుసారంగా ఎలా తీసుకురావాలి మందసాన్ని తెలిసినను మూర్ఖించి, మూర్ఖతను అగుపరిచి ఫిలిష్తీయులు పంపించినట్టుగా మందసాన్ని తీసుకురావడం అక్కడ మూర్ఖత్వం, అగుపరుచుట అయింది. అక్కడ దేవుడికి ఆరాధన చేయలేదు వాళ్ళు. అక్కడ వాళ్ళు అనుకున్నది దేవునికి ఆరాధన, కానీ ఆ ఆరాధన ఎవరికి చేశారు? దేవుని దృష్టిలో సాతానికి దక్కింది. ఇక్కడ మూర్ఖత వస్తుంది. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహాలను, గృహ దేవతలను పూజించుటతో సమానమని వస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టడం కూడా విగ్రహారాధన చేయడం.
మనము వాక్యానుసారంగా కాక ఇష్టానుసారంగా ఆరాధన చేసిన అక్కడ దేవుడికి ఈ ఆరాధన దక్కుతుంది అనేటువంటి భ్రమలో కూడా మనం ఉంటాం. అందుకని దేవుడు పిచ్చి పాటలు పిచ్చి వాయిద్యాలు అన్నాడు. అంతేకాదు ఆ ముందు వచనం చూడండి, ఆ ముందు అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము ఆమోసు 5వ అధ్యాయం 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనివిడి, మీ స్వరమండలము నాదము వినుట నాకు మనస్సు లేదు. మనం చాలా సందర్భాల్లో పాటలు పాడతాం, సంగీత సునాదాలు చేస్తూ ఉంటాం, మనము దేవునికి ఆరాధన చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అది ఏమవుద్ది? వెక్కసమైపోద్ది. ఆ రోజున దావీదు సంగీత సునాద స్వరమండలాలతో ఆటాడుతూ దేవుని స్తుతిస్తే అది దేవునికి అంగీకారం కాలేదు. కానీ మికాలు చులకన చేసిందే, ఆ సందర్భంలో ఎగ్జాక్ట్గా అలాగే స్తుతించాడు. కానీ అక్కడ అక్రమం అనేది లేదు కాబట్టి దేవుడికి అంగీకారం అయింది. ఇక్కడ అక్రమం ఏది జరిగింది తెలుసా? వాక్యమునకు విరోధంగా మందస్సాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ అక్కడ ఆరాధన ఒకేలా చేశాడు. కానీ ఈ ఆరాధన దేవుడికి ఇంపైంది, ఈ ఆరాధన దేవుడికి కంపైంది. అర్థమైందా? అలాగే మన జీవితంలో వాక్యమునకు విరోధంగా అక్రమమైనటువంటి జీవితాలతో మనం ఎంతగా ఆరాధన చేసినా, ఎంతగా కొట్టేసుకున్నా దేవునికి మనం అంగీకారంగా ఉండలేం. అది వాక్యమునకు విరోధంగా బ్రతకడం, విరోధంగా బ్రతికి ప్రభువుని ఆరాధించడం, విరోధంగా బ్రతుకుతూ ప్రభు కోసం ఏవో కార్యాలు చేయడం, విరోధంగా బ్రతుకుతూ ప్రభు కోసం ఏదో పరిచర్య చేయడం, ఇదంతా దేవునికి అంగీకారమా? కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుని కోసం నేనెంత ఆరాధన, నేనెంత ప్రార్థన, నేనెంత పరిచర్య. దేవుని వాక్యమునకు విరోధమైన అక్రమం నీలో ఉండి దైవ కార్యాలలో నువ్వు ఎంత నిమగ్నమైపోయినా, నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో మమేకమైపోతున్నాను అని అనుకున్నా అది నీ భ్రమ మాత్రమే, దేవునికి అంగీకారం కాదు. దావీదు అంతటోడే దేవునికి అంగీకారం కాకపోతే, ఆరాధన వీరుడు అనబడేటువంటి దావీదే దేవునికి అంగీకారం కాకపోతే నీకు నాకుందా బిరుదు? మన గురించి దైవజనులు చెప్పగలరా? కొందరు గురించి చెప్పగలరు, కొందరు గురించి చెప్పలేరు. అయినప్పటికీ దేవుడు చెప్పాలి కదా. దేవునికి ఎలా ఉంటున్నాం? దైవజనులు కొందరిని చూసి అబ్బా ఎంత బాగా ఆరాధన చేస్తారో అని అనుకోవచ్చు, అబ్బా మా సంఘం ఎంత అద్భుతమైన సంఘమో అని అనుకోవచ్చు. కానీ అది క్రమమో అక్రమమో వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళకి తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే ఈ వాక్యాన్ని బట్టి తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. ఏంటి తలంచడం? నా ఆరాధన దేవుని దగ్గరికి వెళుతుందని తలస్తున్నావా? నా పరిచర్యలు దేవుని దగ్గరికి వెళుతున్నాయని తలస్తున్నావా? నా ఉపవాస ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళుతున్నాయి అని తలస్తున్నావా? నేను దేవుని విషయంలో చాలా చాలా బిజీగా ఉన్నాను అని తలస్తున్నావా? విరామము లేనటువంటి పరిచర్యలో నేను వాడబడుతున్నాను అని తలస్తున్నావా? నీవు దైవజనుడు అయినా దైవజనురాలమైనా విశ్వాసువైనా నీవు నిలుచున్నానని తలస్తున్నావేమో. ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమించి పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమని ఇస్తున్నటువంటి ఉపదేశము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంగీకారంగా ఉంటే, మన బ్రతుకు అంగీకారంగా ఉంటే, మన జీవితం అంగీకారంగా ఉంటే దేవునికి మనం ఇంపుగా ఉంటాం. దావీదు తన జీవితంలో తన చేసిన ఆరాధన దేవునికి అంగీకారం అనుకున్నాడు. దేవుని కోపం దిగొచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు, క్రమాన్ని నెరవేర్చాడు, అది దేవునికి ఇంపయింది. హల్లెలూయా. ఈ దినాన నువ్వు క్రమం అని అనుకుంటున్నావేమో, నీకే తెలియకుండా అక్రమంలో ఉన్నావేమో. దేవుని దృష్టికి అది విగ్రహారాధన అనే పాపం అయిందేమో. నువ్వు విగ్రహారాధన పాపం అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు దేవుని కోసం చేస్తున్నావు, అది ఒక విగ్రహానికి, ఒక దెయ్యానికి చెందుతుందేమో. జాగ్రత్త. అంటే ఎంత ఆచితూచి అడుగులు వేయాలి ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో తెలియకపోతే ఎంత ప్రమాదం మనకే అనే విషయం మనం ఈ దినాన ధ్యానం చేసుకుంటున్నాం. దావీదుకు తెలిసిందండి, తెలిసిందా?
ఇశ్రాయేలీలు చూడండి, అక్కడ దూడ పెట్టుకుని ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన ఓ దేవత నీకు స్తోత్రం అంటున్నారు. పాటదే మారిందా? ఆరాధనదే మారిందా? చప్పట్లవే మారయ్యా, తాళాలవే మారయ్యా, సితారాలవే, స్వరమండలాలవే, స్వరాలవే. కానీ అక్కడ దేవుడు లేడు. ఏముంది తెలుసా? దూడ విగ్రహం ఉంది, విగ్రహం ఉంది. అలాగే ఈ రోజున మనది ఏది మారదు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడా? విగ్రహం ఉందా? నువ్వు సేవిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు ఉన్నాడా? నువ్వు సేవించను నేను ఎన్నటికీ, వాడికి నాకు సంబంధం లేదు అని అనుకున్నటువంటి చీకటి ఉన్నాడా అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది ఆరాధన చేస్తున్నారండి. ఎవరి కోసం ఆరాధన చేస్తున్నారో తెలుసా? దేవుని కోసమే. స్తుతి ఆరాధనలు ఎవరి కోసం చేస్తున్నారు తెలుసా? దేవుని కోసమే. కానీ నిజానికి అక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ విగ్రహం ఉందా అనేది వాళ్ళకి తెలియాలి. అక్కడ నిజంగా దేవుడు లేడు అంటే వాళ్ళు ఏం చేసినట్టు? విగ్రహారాధన చేసినట్టు. ఇప్పుడు చూడండి, ప్రత్యక్షంగా విగ్రహారాధన చేస్తారు ఎవరన్నా? పరోక్షంగా చేస్తారు లేదా? పరోక్షంగా చేస్తారు విగ్రహారాధన. తెలిసి చేస్తారా? తెలియక. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక మాట చెప్తాను. యెరోబాము మన అందరికీ తెలుసు కదా, యెరోబాము మన అందరికీ తెలుసు. అయితే రెహబాము అంటే సొలొమోను మహారాజు యొక్క కుమారుడు. ఆ రోజున సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళి ఆరాధించేవాళ్ళు? మందిరంలోనికి. కానీ యెరోబాము ఏం చేశాడో తెలుసా? 2 దూడలను పెట్టి ఏం చేశాడు? అక్కడ ఆరాధన చేయించాడు 2 దూడలను పెట్టి. కానీ ఆ దేవుని స్థానంలో ఏమొచ్చాయి? దూడలు వచ్చాయి. ప్రత్యక్షంగా మనకు అది కనబడుతుంది. అక్కడ ఇశ్రాయేలీలు కూడా దేవుని స్థానంలో దూడను పెట్టినట్టుగా ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ మన జీవితంలో ప్రత్యక్షంగా కనబడట్లేదు. మన జీవితంలో ప్రత్యక్షంగా మనకేం కనబడుతుందంటే, దేవుడికే నా ప్రధాన స్థానం, ఈ సింహాసనాన్ని అలంకరించినటువంటి దేవుణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. అందుకే కదా మనం పాట సింహాసనమందు ఆసీనుడా అని పాడతాం. అంతేగాని సింహాసనమందు చీకటోడా అని పాడతామా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడావైన దేవా అంటాం. కానీ ఇది ఎవరికి వెళ్ళిపోతుందంట? మనమేమో మన దేవుడు ఆసీనుడుగా ఉన్నాడంటే, ఈ మారువేషం కలిగినోడు వెలుగుతో వచ్చి కూర్చుంటున్నాడు. అక్కడ మారు వేషంతో వెలుగుతో వచ్చి కూర్చుంటున్నాడు. అంటే ఎందుకు నేను వీటిని చెప్తున్నాను తెలుసా? అక్కడ ఇశ్రాయేలీయుల జనాంగం విషయంలో కానీ, యెరోబాము పెట్టిన దూడల విషయంలో కానీ కనబడుతున్నాయి. కానీ దావీదు చేస్తున్న ఆరాధన ఎవరికి చేశారనేది కనబడిందా దావీదుకి? ఈ రోజున ధ్యానిస్తే నీకు కనబడిందా? నాకు కనబడిందా? ఇప్పుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ధ్యానించుకుంటే మనకు కనబడాలి ఎవరికి మనం ఆరాధన చేస్తున్నాం, ఎవరిని మనం మహింపరుస్తున్నాం. మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట తండ్రిని. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే దేవుని వాక్యంలో ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ, దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఏం లోపించింది తెలుసా? దేవుని వాక్యం లోపించింది. అందుకని ఆ దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నాను అనుకున్నాడు. వాక్యం లోపిస్తే దేవుని ఆత్మతో ఆరాధించినట్ట, మరొక ఆత్మతో ఆరాధించినట్ట. అర్థమైందా? అందుకే పౌలు అన్నాడు, మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ. వాక్యం ఎప్పుడూ కూడా మన వాక్యానుసారంగా ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. వాక్యానికి విరోధముగా ఉన్నాము, వేరొక ఆత్మ మనలో ఉంటుంది. ఇప్పుడు దావీదు చేసిన ఆరాధన వాక్యానుసారంగా చేశాడా? వాక్యాన్ని వక్రీకరించేశాడా? వాక్యాన్ని వక్రీకరించి చేసిన ఆరాధన ఎవరికి దక్కింది? దేవునికి ఆనందాన్ని ఇచ్చిందా, కోపాన్ని ఇచ్చిందా? నువ్వు దేవునికి కాక నువ్వెవరికో ఆరాధన చేస్తే అది దేవుని కోపమా కదా? అంటే ప్రత్యక్షంగా జరిగిపోతుందా, పరోక్షంగా జరిగిపోతుందా? కంటికి కనబడుతుందా, హృదయానికి వినబడుతుందా, గోచరం అవుతుందా? కాదు. మనకు తెలియకుండానే మన ఆరాధన ఎవరికి దక్కుతుంది?
ఈ రోజున చాలా మంది స్తుతి ఆరాధన అన్నారు కదా. నిజమే, స్తుతి ఆరాధన చేస్తూ నిజంగా దేవుని సంతోషపెడుతున్న వారు ధన్యులు. హల్లెలూయా. స్తుతి ఆరాధన అనే పేరుతో సైతానికి మహిమ తెస్తున్న వారు దౌర్భాగ్యులు. బుద్ధి లేని కన్యకులు భ్రమపరుచు ఆత్మలతో కొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. తండ్రిని ఆరాధించేవారు ఆత్మ సత్యం. హల్లెలూయా. సత్యమే వాక్యం. నేనే సత్యం అన్న యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. నేను వాక్యం చెప్తుంటే ప్రసన్నత బలంగా దిగి రావడం నేను చూస్తున్నాను. ఒక మంచు వలె కురుస్తుందండి మన మీద. ఇవి మీకు తెలియకుండా దేవునికి ఇష్టం లేదు. చూడండి ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ప్రభు అన్నారు, వారు ఆశించినట్లు వీరు ఆశించొద్దు, వారు చేసినట్టు విగ్రహారాధన మీరు చెయ్యవద్దు. విగ్రహారాధన చెయ్యొద్దు. అంతే. మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మతో సత్యముతో అంటే దేవుని వాక్యం మనకి పరిశుద్ధత నేర్పుతుందండి. పరిశుద్ధాత్మ, ఆత్మ పేరే ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. వాక్యానుసారముగా నువ్వు బ్రతకడం చాలా ప్రాముఖ్యం. నీకే తెలియకుండా వాక్యంలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. నీకే తెలియకుండా సాతానుగాడు చక్కగా మెల్లగా లాగుతున్నాడేమో, జాగ్రత్త. నీలో ఉన్నది పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. వేరొక ఆత్మ కూడా ఉంది. కలిపి చెరుపుడు బోధ అని అందుకే అన్నారు. అంటే ఈ పరిశుద్ధ వాక్యము, సత్యమనే వాక్యమును కలిపి చెరుపు వాక్యమే అసత్య వాక్యం. అంటే అది ఉంది, ఇది ఉంది, ఆ ఆత్మ ఉంది, ఈ ఆత్మ ఉంది. ఆ వేరే ఆత్మకు సంబంధించిందే ఈ ఆరాధన. ఇదంతా ఎవరికి సంబంధిస్తుంది? అప్పుడు సాతానికి సంబంధిస్తుంది. మీరు మెలకువగా లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. ఎవరికైనా మీరు డబ్బులు వేయాలి, అంత ఎందుకులేండి, మీరు రీఛార్జ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? రీఛార్జ్ చేసుకోవాలి. అలాంటప్పుడు నెంబరు చాలా జాగ్రత్తగా మక్కి దించితేనే నీకు రీఛార్జ్ అవుద్ది. లేకపోతే పక్కింటి పోషిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇది? ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు కూడా వాక్యములో నుంచి, వాక్యపు లోతుల్లో నుంచి దేవుని వాక్యానుకూలంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ చేసిన ఆరాధన కానీ, దేవుని కొరకు చేసినది ఏదైనా దేవుని అకౌంట్లో పడుద్ది. అంటే నీ అకౌంట్లో దేవుని ముఖాంతరంగా పడుద్ది. లేకపోతే నీది ఎక్కడికి పోద్ది? నువ్వు చేసే ఆరాధన అంతా కూడా ఆహుతి అయిపోద్ది అడికి. అసలు వాడు ఎవడో కొంట నక్క, దేవుడికి చెందవలసిన నాకు కావాలని కోరుకుంటున్న గుంట నక్కడు. ఆది నుంచి కూడా నీకేం కావాలి అబ్బాయి? సింహాసనమే. నేను సభా పర్వతం మీదకి ఎక్కిపోదును. ఆదరించి ఏం కావాలి? నువ్వు చేస్తున్న ఆరాధన వాడు లాక్కోవాలనుకుంటాడు. దేవునికి రావలసిన మహిమ వాడు అనుభవించాలనుకుంటాడు. జాగ్రత్త. కానీ నువ్వు రీఛార్జ్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ నెంబర్ని చేస్తావో అప్పుడు నీకు రీఛార్జ్ అవుద్ది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఏమరపాటుతో గాక మెలకువతో నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు, మెలకువతో ఆరాధిస్తున్నప్పుడు, మెలకువతో ప్రార్థిస్తున్నప్పుడు, మెలకువతో దైవ కార్యాలు జరిగిస్తున్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే దేవునికి అది మహిమార్థంగా వెళుతుంది. అది నీకు ఫలముగా దక్కుతుంది. హల్లెలూయా. లేకపోతే నువ్వు విగ్రహారాధన చేసిన జాబితాలో దేవుని దృష్టిలో మిగిలిపోతావు. అందుకే తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ జాగ్రత్తగా చూసుకుంటావా? లేదా పక్కోడికి వెళ్ళిపోద్ది ఫోన్. మరి నెంబర్ జాగ్రత్తగా చూసుకుంటావా? రీఛార్జ్ నీ మొబైల్కే పడద్ది జాగ్రత్తగా చూసుకుంటే. ఏదైనా ఆఖరికి సిలిండర్ బుక్ చేసిన, ఏది బుక్ చేసినా వేరే నెంబర్కి కానీ బుక్ చేసావనుకో ఆడు బెనిఫిట్ పొందుకుంటాడు, నీదేమవుద్ది? పోద్ది. అందుకని జాగ్రత్తగా ఏం నేర్పిస్తుంది మెలకువ? ఏం నేర్పిస్తుంది జాగ్రత్త? ఏం నేర్పిస్తుంది పరిశుద్ధత? అంటే దేవుని వాక్యం.
హల్లెలూయా. ఎంతవరకు మనం ఏమనుకుంటామంటే అబే విగ్రహారాధన చేయలేదండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనండి మా ఊర్లోనండి వినాయక చవితి జరుగుతేనండి నిమజ్జనం రోజున చాలా హడావుడి చేస్తారండి. ఇంట్లోంచి కూడా బయటికి రాని భక్తురాలండి నేను. మా పక్కింటోడు కొబ్బరికాయ అడిగారండి, వినాయక చవితి దగ్గరగా ఉంది, దేవుడి దగ్గర పెట్టేస్తారేమో కూడా ఇవ్వని భక్తురాలండి నేను. అంత భక్తురాలండి నేను. మా చుట్టాలే గారెలు బూర్లు పెడుతుంటే ముట్టుకోని భక్తురాలనండి నేను. ఏ భక్తురాలు? ముట్టుకోని భక్తురాలనండి.